Hey people, welcome back to our YouTube channel. So, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజైనింగ్ ఏ సెకండ్ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్ అంటే బటర్వర్త్ ఫిల్టర్ విత్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత 1 కిలో హెర్ట్జ్ అండ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 10 to the power samples per seconds బై యూజింగ్ ద బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఇది వచ్చేసి మన క్వశ్చన్ అండి. ఇప్పుడు యాజ్ యూజువల్గా గివెన్ డేటా మనకి ఆర్డర్ సిస్టమ్ ఫిల్టర్ యొక్క ఆర్డర్ వచ్చేసి సెకండ్. సో n = 2. సో ఇప్పుడు మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత 10 కిలో హెర్ట్జ్ కాబట్టి 1000 హెర్ట్జ్ అని రాసుకోవచ్చు కదా. అండ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 10 to the power 4. ఇట్ మీన్స్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కూడా స్టెప్ బై స్టెప్ మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి, డిఫైనింగ్ ద స్పెసిఫికేషన్స్ ఫర్ ద డిజిటల్ ఫిల్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ని చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి సిస్టమ్ యొక్క ఆర్డర్ వచ్చేసి 2. అంటే ఇప్పుడు దాని కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డిజిటల్ ఫిల్టర్ కెన్ బి ఆబ్టైన్డ్ బై అప్లయింగ్ ద ఫార్ములా. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిజిటల్ ఫిల్టర్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే FC/FS. ఇప్పుడు మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాడ ఎంత 1000 హెర్ట్జ్. సో మన ఇక్కడ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 10 to the power 4. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ కొట్టుకుంటే 0.1 samples per second వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డిస్క్రీట్ టైం సిగ్నల్ కాబట్టి ఒమేగా మనకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత, ఒమేగా = 2πf కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ωc = 2πfc. ఇప్పుడు మనకి నార్మల్గా 2 × π × fc ఎంత వచ్చింది 0.1. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.2 రేడియన్ పర్ సెకండ్స్, ఇక్కడ π రేడియన్ పర్ సెకండ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ అనలాగ్ ఫిల్టర్ ఫర్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకి ఈ డిజిటల్లో మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 0.2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ షుడ్ డిటర్మైన్ ద ఈక్వివాలెంట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఓమ్సీని ఫైండ్ అవుట్ చేయాలి అకార్డింగ్ టు ద అనలాగ్ ఫిల్టర్ టు ద బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మనకి ఓమ్ వచ్చేసి ఎంత, ఇప్పుడు మనకి బైలీనియర్ కాబట్టి 2/t tan ω/2. ఇప్పుడు మనకి ఇక్కడ ω = ωc. సో 2/t tan అంటే ఇది ωc కదా. సో 2/t tan ωc ఎంత మనకి 0.2π/2 కదా. మనకి ఇక్కడ టీ ఉంది, మరి టీని ఏం రాసుకోవాలి, మనకి టీని ఇప్పుడు మనకి టీ రావాలంటే 1/f కదా. సో ఇప్పుడు 2/t అంటే సో మనకి టీ వచ్చేసి 10 to the power 4. సో ఇది నెక్స్ట్ tan ωc అంటే 0.2π/2. ఇప్పుడు దీన్ని క్యాల్కులేటర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 6498.4 రేడియన్ పర్ సెకండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం అనలాగ్ ఫిల్టర్ ఫర్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడాలి. ఇప్పుడు ωc = 6498.4 రేడియన్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు మనకి సిస్టమ్ యొక్క ఆర్డర్ ఎంత అంటే సెకండ్ ఆర్డర్ కాబట్టి 2. ఇప్పుడు మనం పోల్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, పోల్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ప్రతి ఒక్క డిజైనింగ్ ఆఫ్ డిజిటల్ ఫిల్టర్ ఐదర్ అనలాగ్ ఫిల్టర్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఒక పర్టికులర్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే ద పోల్స్ ఇప్పుడు పీకే = ± ohmc × e⁻j n + 2k + 1 π/2n.
హియర్ మనకి k ఈక్వల్ టు 0 to 1 n-1 వరకు చూసుకోవచ్చు. ఇప్పుడు pk ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ మనకి ఓమ్సీ ఎంత వచ్చింది, ఇక్కడ ఓమ్సీ ఎంత వచ్చింది 6498.4 అండ్ హియర్ n ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇంటూ e to the power j, n ఎంత 2 ప్లస్ k ప్లస్ 1 పై బై 2 ఇంటూ 2 కదా. ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 6498.4 e to the power. ఇప్పుడు మనం ఇది k ఈక్వల్ టు 0 అనుకోండి, k ఈక్వల్ టు 0 అనుకుంటే అంటే ఇక్కడ మనకి ఈ టర్మ్ అనేది 0 అవుతుంది. అంటే రిమైనింగ్ టర్మ్స్ ఏమైనా 2 ప్లస్ 1 అంటే 3 బై 4 కదా. నెక్స్ట్ సో హియర్ మనకి ఇది k ఈక్వల్ టు 0 తీసుకున్నాం కాబట్టి p0 ఈక్వల్ టు దీని క్యాల్కులేటర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే -4595.0627 ప్లస్ j 4595.027 వస్తుంది. అండ్ సెకండరీ ఇంకోటి ఏంటిదంటే 4595.0627 మైనస్ j 4595.0627. అండ్ నెక్స్ట్ ఇప్పుడు k ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ k ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. k ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే p1 ఈక్వల్ టు ఇక్కడ ఇది 1 అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 6490.4 e to the power j 2 ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 పై బై 4 ఇది 4 అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 6490.4 e to the power j. సో ఇక్కడ మనకి ఇది పై బై 4. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కూడా క్యాన్సర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే -4595.0627 మైనస్ j 4595.0627. అండ్ ఇంకొకటి ఏమొస్తుందంటే 4595.0627 ప్లస్ j 4595.0627. అండ్ నెక్స్ట్ k ఈక్వల్ 2 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వరకు చాలు, k ఈక్వల్ 2 అవసరం లేదు, k0 k1 వరకు చాలు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకి ఈ పోల్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎస్ ప్లేన్లో లెఫ్ట్ సైడ్ అనేది లొకేట్ అవుతున్నాయి. సో ఒకటి S1 అండ్ S1 స్టార్. సో మనకి ఇది వచ్చేసి S1 పోల్ అండ్ ఇది వచ్చేసి S1 స్టార్ పోల్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిదంటే టు ఆబ్టైన్ సిస్టమ్ ఫంక్షన్ HA ఆఫ్ S కదా. ఇప్పుడు మనకి ఇదే బటర్వర్త్ ఫిల్టర్ కాబట్టి ఇక్కడ ఓమ్సీ హోల్ స్క్వేర్ బై S-1 స్టార్. ఇక్కడ మనకి S అనేది అన్నోన్ కాబట్టి దీన్ని అలానే ఉంచి మనకి ఓమ్సీ ఎంత వచ్చింది 0.2 వచ్చింది కదా. ఓమ్సీ చూస్తా. సో మనకి ఇక్కడ ఏమైందంటే ఓమ్సీ వచ్చేసి 6498.4 radian/s వచ్చింది. అండ్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ ద సిస్టమ్ కూడా 2. సో ఇప్పుడు మనకి ఓమ్సీ వాల్యూ వచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6494 హోల్ స్క్వేర్ బై మనకి S అనేది అన్నోన్ కాబట్టి అలాగే ఉంచి సో S1 అండ్ S1 స్టార్ వాల్యూస్ అనేది ఇందులోనే సబ్స్టిట్యూట్ చేసుకున్నాక యాస్టీస్ మళ్ళీ 6498.4 హోల్ స్క్వేర్ బై ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కామన్ టర్మ్స్ అనేది మల్టిప్లై చేసుకుంటే మనకి S ప్లస్ 4595.0627 కదా. 27 హోల్ స్క్వేర్ మళ్ళీ 4595.0627 హోల్ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే 64984.4 హోల్ స్క్వేర్ బై ఇప్పుడు S ఇంటూ S స్క్వేర్ ప్లస్ దీన్ని మల్టిప్లై చేస్తే 9190.125 S. అండ్ నెక్స్ట్ దీన్ని మళ్ళీ 42.2
3 ఇంటూ 10⁻6. ఇది నార్మల్గా ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఓన్లీ ఫర్ ద సిస్టమ్ ఫంక్షన్ ఆఫ్ అనలాగ్ ఫిల్టర్. ఇప్పుడు బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఇప్పుడు బటర్వర్త్ డిజిటల్ లో పాస్ ఫిల్టర్కి చూసుకున్నట్టయితే బై యూజింగ్ ది బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఇప్పుడు దీనికైతే మనకి ఫార్ములా ఉంటుందండి. S = 2/t 1 - z ఇన్వర్స్ 1 + z ఇన్వర్స్. ఇప్పుడు మనకి t = 1/10,000 కదా, 10,000 కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఓన్లీ జస్ట్ ఎస్ వాల్యూ మాత్రమే. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది, సారీ ఇక్కడ మల్టిప్లికేషన్ కాదు, ఇక్కడ టీ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. S = 2/1 కదా. ఇప్పుడు మళ్ళీ ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 - z ఇన్వర్స్ 1 + z ఇన్వర్స్ కదా. ఇప్పుడు ఈ 10,000 అనేది మీదికి వెళ్ళినప్పుడు 2 × 10⁴ 1 - z ఇన్వర్స్ 1 + z ఇన్వర్స్. ఇప్పుడు మనకి ఎస్ వాల్యూ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వేషన్ 1 ఎక్కడ తీసుకున్నా, ఈ ఈక్వేషన్ 1లో ఎస్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మనకి ఇది ఎస్ కదా, పుట్టింగ్ ఎస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో పెడితే మనకి ఇప్పుడు ఏమొస్తుంది, 6498.4 హోల్ స్క్వేర్ బై ఎస్ వాల్యూ ఎంత, 2 × 10⁴ 1 - z ఇన్వర్స్ 1 + z ఇన్వర్స్ కదా. మనకి ఇక్కడ ఏమొచ్చింది, s² కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 9190.125. నెక్స్ట్ ఇప్పుడు ఇంటూ మళ్ళీ 2 × 10⁴ 1 - z ఇన్వర్స్ 1 + z ఇన్వర్స్ ప్లస్ 42.23 × 10⁶. ఇప్పుడు చూడండి మీరు, ఓన్లీ ఎస్ వాల్యూస్ దగ్గర నేను ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాక బై సింప్లిఫైయింగ్ దిస్ ఈక్వేషన్ దెన్ వీ గెట్ h of z = 0.0676 1 + 2 z ఇన్వర్స్ ప్లస్ z - 2 బై ఇక్కడ నెక్స్ట్ 1 - 1.143 z ఇన్వర్స్ ప్లస్ 0.0128 z ఇన్వర్స్. అండ్ ఇది వచ్చేసి ఫర్ ద డిజిటల్ లో పాస్ సెకండ్ ఆర్డర్ బటర్వర్త్ ఫిల్టర్ పర్పస్. ఇది సిస్టమ్ ఫంక్షన్. మనకి ఇంతకుముందు ఇది వచ్చిందేమో దిస్ ఈజ్ ఫర్ ది అనలాగ్ ఫిల్టర్, ఇదేమో అనలాగ్ ఫిల్టర్కి, ఇదేమో బటర్వర్త్ లో పాస్ సెకండ్ ఆర్డర్ డిజిటల్లో. అండ్ దిస్ ఈజ్ ద బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఫర్ బటర్వర్త్ ఫిల్టర్. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్.